సార్ రెమ్యునరేషన్ కోసం చాలా వరకు గతం నుంచి కూడా చర్చలు జరుగుతూ ఉన్నాయి. అంటే అది ఒక పోటీలాగా, అంటే తీసుకునేది రెమ్యునరేషన్ లాగా కాకుండా వాళ్ళెంత తీసుకున్నారు మేమెంత తీసుకోవాలంత ఒక పోటీ జరుగుతూ ఉంది. తీసుకుంటే తీసుకున్నారు, వాళ్ళ సినిమాలు సేల్ అవుతున్నాయి కాబట్టి తీసుకుంటున్నారు. ఆ తీసుకున్నాక మళ్ళీ దీనికోసం ప్రయత్నం చేయొద్దంట నేను. ఓకే, మరి బెనిఫిషియల్ బెనిఫిషియల్ అని దాని జనాన్ని మీద ట్యాక్స్లు వేయొద్దంట నేను. తీసుకోండి, నేను అప్పుడైనా ప్రాఫిట్లోనే ఉంటారు కదా. అంటే ఒక రేస్ నేను దాంట్లో 25% ఆఫ్ ది రెవెన్యూ తీసేసుకోండి అంటున్నా. టోటల్ రెవెన్యూ, ప్రాఫిట్లో కాదు, టోటల్ రెవెన్యూలో. ఓకే, ఇప్పుడు 500 కోట్లు చేసిన అనుకుంటే 250 కోట్లు వచ్చేస్తాను స్ట్రైట్ నీకు. 500 కోట్లు చేసిన 150 కోట్లు స్ట్రైట్ వచ్చేస్తున్నాను. ఇట్లా పెట్టుకోండి, 100 కోట్లు చేస్తే 10 కోట్లు హీరోకి వచ్చేస్తుంది స్ట్రైట్గా. 25 కోట్లు సారీ, అట్లా తీసుకోండి, శుభ్రంగా తీసేసుకోరాదా అన్నా నేను. జరిగే పనులు కాదు, నాకు ఉచిత సలహాలు పడేస్తాను. మందేమైంది, మంది కాదు కదా, ముడ్డినిది కాదు కాబట్టి కాశీ దాకా దాకమన్నారంట. మనం ఏదైనా చెప్పచ్చు, వాళ్ళకి తెలుస్తుంది వాళ్ళ కష్టం ఏంటో. అంటే కదా సార్, ఒకప్పుడు 100 రోజులు ఆడిందా, లేకపోతే 200 రోజులు ఆడిందా, 350 రోజులు ఆడిందా అనేది ఒక పెద్ద ఇది ఉండేది. ఇప్పుడు అలా కాకుండా ఎన్ని కోట్ల రూపాయలు రెమ్యునేషన్ తీసుకుంటున్నారు, ఒక రేస్ జరుగుతుంది. ఇది ఇండస్ట్రీలో ఒక ఆరోగ్యకరమైన పోటీలాగా అనుకోవాలా? లేకపోతే కాదని అదే కదా నేను చెప్పింది, నన్ను గోలంతా అదే కదా, నా బాధ అంతా అదే కదా. ఇప్పుడు మనం మంచి సినిమా, ఇప్పుడు రామారావు నాగేశ్వర గారు పోటీలు ఉండేది. నేను యాక్ట్ చేసిన సినిమా గొప్పదా, ఆయన యాక్ట్ చేసిన సినిమా గొప్పదా అని ఉండేది. 100 రోజులు ఆడిందనేది ఫ్యాన్స్ కొట్టుకున్నా, మా ఓడు రావణాసురుడు వేసాడు చంపేశాడు అంటే, మా ఓడు ధర్మదాతలో చేశాడు ముసలాశం వేసాడు చంపేశాడు అని వీళ్ళు, అదే విప్పరనారాయణ వేసాడు చంపేశాడు అని, ఇట్లా నాగేశ్వరరావు రామారావు ఆ పెర్ఫార్మెన్స్ల మీద పోట్లాడుకునేవారు, లేదా మ్యూజిక్ మీద పోట్లాడుకునేవారు, డ్యాన్సుల మీద పోట్లాడుకునేవారు. ఇప్పుడు దేని మీద పోట్లాడుతున్నాం? డబ్బుల మీద పోట్లాడుతున్నాం. ఆ డబ్బులు ఎవరి? మళ్ళీ మనయ్య. ఖచ్చితంగా మనం తగలేసుకుని మనం పోట్లాడుకుంటున్నాం. ఎక్కడ పులి స్టాప్ పడే అవకాశం కనిపిస్తుందండి మీకు? అంటే యాజ్ లాంగ్ యాజ్ నాకు అభిమానం ఉన్నంతకాలం నేను ఎంత ఉన్నా కానీ ఎంత పెట్టినా భరించి వెళ్తాను. నేను దొంగతనం చేస్తున్నానా, అప్పు తీసుకుంటున్నానా, అడుక్కుంటున్నానా, సంబంధం లేదు. బెగ్ బారోవర్ స్టీల్ ఏదైనా చేసి తీసుకుని సినిమా చూడాల్సిందే నాకు, ఎంత పెట్టినా కానీ. ఆ తర్వాత నాకు ఎంత బర్డెన్ అవుతుంది అనేది నేను అనేది అంతే. మనం ఆలోచిద్దాం, లాభం మనకు వస్తుంది కదా, మనం ఆలోచిద్దాం, వాడి మీద బర్డెన్ చేయొద్దు. మన అభిమానించే వాళ్ళని మనకు హింస పెట్టొద్దు అనేది నా పాయింట్. అంటే మీరు అన్నట్టు ఎవరిదో మేము తీసుకుంటున్నాం వాళ్ళు ఇస్తున్నారు అనేది కాకుండా ఎక్కడో చోట ఒక బ్రేక్ పాయింట్ ఉండాలి కదా సార్. ఎందుకంటే మనకి ఒక వస్తువుని ఇంత అమ్మాలి అనేది అనుకునేటప్పుడు ఎక్కడో చోట ఒక బ్రేక్ పెట్టారు కదా, ఎంఆర్పీ కావచ్చు, మిగతాది కావచ్చు. రామారావు నాగేశ్వర అంటే ఇండస్ట్రీని గురించి ఆలోచించి మాకు ఇంత వస్తే మనకు వర్కౌట్ అవ్వదు, వద్దు అనుకుని వాళ్ళు రేట్ ఫిక్స్ చేసుకున్నారు. ఇప్పుడంటే ఎలా మీద అయిపోయింది, పెరిగిపోయింది. 4-5 ప్రొడక్షన్ హౌస్ మీదే సినిమాలు ఇండస్ట్రీ నడుస్తుంది. అవును. సో వాళ్ళల్లో వాళ్ళకి పోటీలు ఉన్నప్పుడు వాళ్ళతో మట్టుగా ఆల్మోస్ట్ హీరోలు అందరూ పార్ట్నర్స్ లాగా ఉంటున్నారు సినిమాల్లో. సో సరిపోతుంది, మనం ఏం చేయలేం దాన్ని.